బ్రేకింగ్ న్యూస్ అర్హతలతో సంబంధం లేకుండా ఏపీ ఫైబర్ నెట్ లో నియమితులైన 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. నియామక పత్రాలేవీ లేకుండా వారు సంస్థలో చేరినట్లు పరిశీలనలో గుర్తించామన్నారు. మరో 200 మంది ఉన్నట్లుగా సమాచారం ఉందని, వారిపై త్వరలో చర్యలు ఉంటాయన్నారు. సంస్థ అవసరాలతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వ హయాంలో నియామకాలు జరిగాయని, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేసిన వారికి ఫైబర్ నెట్ నుంచి వేతనాలు చెల్లించారని జీవీ రెడ్డి వెల్లడించారు. ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేసే అవకాశం ఉన్నా చిన్న ఉద్యోగులనే ఉదారత చూపిస్తున్నామని తెలిపారు. 5 ఏళ్లలో సంస్థ పేరిట బ్యాంకుల నుంచి 1260 కోట్లు, కాంట్రాక్టర్లకు 900 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి సంస్థను ఆర్థికంగా దివాలా స్థాయికి తెచ్చారని జీవీ రెడ్డి ఫైర్ అయ్యారు. సిబ్బంది అక్రమ నియామకాలపై అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డికి షోకాజ్ లీగల్ నోటీసులు పంపనున్నట్లు జీవీ రెడ్డి తెలిపారు. జీతాల చెక్కులపై ఆయనే సంతకం చేశారని, అంతటికీ ఆయనే బాధ్యుడు అని జీవీ రెడ్డి వెల్లడించారు. ఆయన సమాధానం పరిశీలించి తదుపరి చర్యలపై ముందుకు వెళ్తామన్నారు. మధుసూదన్ రెడ్డి ఆస్తుల వివరాలు, సంస్థ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంపద వంటి అంశాలపై కూడా అవసరమైతే విచారణ కోరతామని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. అమరావతి నుంచి లైవ్ ద్వారా. శివ, చెప్పండి, ఇప్పటికే ఫైబర్ నెట్ కేసుకి సంబంధించి 400 మందిని అయితే ఉద్యోగం నుంచి తొలగించారు. మరికొంతమందిని కూడా ఉద్యోగం నుంచి తొలగించబోతున్నట్లుగా కూడా ఆ చైర్మన్ వెల్లడించారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు వాళ్ళని ఎలా నియమించుకున్నారు శివ, ఎలాంటి డీటెయిల్స్ తీసుకోకుండా? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ నేతలు దొరికినట్టు ఎక్కడంటే అక్కడ తేడా లేకుండా మొత్తాన్ని ఒక రకమైన వ్యవస్థని క్రియేట్ చేసిన పరిస్థితి కనిపించింది. గతంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్గా గౌతమ్ రెడ్డి ఉన్న సమయంలో కూడా ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడ్డ పరిస్థితి కనిపించింది. రామ్ గోపాల్ ఉన్న ప్యూహాని సినిమాకి సంబంధించి కూడా ఒక్కొక్క వ్యూకి 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 11,000 చొప్పున చెల్లించడం, అలాగే దాదాపుగా 1300 మంది పైగా కూడా అనధికారికంగా ఎవరి ఆదేశాలు, అపాయింట్మెంట్ లెటర్ లేకుండా జాబులో తీసుకోవటం, అలాగే ఫైబర్ గ్రిడ్కి సంబంధించిన అక్రమాలకు సంబంధించి చంద్రబాబు కేసు నమోదు చేసిన కీలక ఫైళ్లు గల్లంతవటం, ఇట్లా అనేకమైన అక్రమాలకి ఏపీ ఫైబర్ గ్రిడ్ కేంద్రంగా మారింది. సో ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు మేరకు కేవలం వాట్సాప్లో అప్పటి చైర్మన్ ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డికి చైర్మన్కి ఒక మెసేజ్ పెడతారు. ఒక ఉదాహరణకు ఒక పేరు ఇటాన్ని జాబ్లో తీసుకోండి. అట్లా దాదాపుగా 800 మంది పైగా కూడా అవినాష్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన వారిని తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మధుసూదన్ రెడ్డి సొంతంగా మరికొంతమందిని తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అత్యధికంగా 70 నుంచి 80% ఒక ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు మెసేజ్లే ఇక్కడ పనిచేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికి వరకు 410 మంది ఉద్యోగులని తొలగిస్తున్నట్లు కూడా చైర్మన్ జీవీ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది. ఏదైతే వారి దగ్గర నుంచి రికవరీ యాక్ట్ చట్టంలో అవకాశం ఉన్నా కానీ చిన్న ఉద్యోగులు అని చెప్పి మేము ఉపేక్షిస్తున్నాం, ఎక్కడా కూడా లీగల్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వారిని తొలగిస్తున్నాం. మరొక 200 మందిని కూడా తొలగించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏపీ ఫైబర్లో ఉన్న అవసరాలు అనుగుణాలకు అనుగుణంగా కొంతమందిని కొనసాగిస్తాము, కానీ ఎటువంటి అపాయింట్మెంట్ లెటర్లు, ఎటువంటి అర్హతలు లేకపోయినా తీసుకున్న వారందరినీ మాత్రం మొదటి జాబితాలో తొలగిస్తున్నాం. అలాగే దాదాపుగా 300 మంది పైగా ఏపీ ఫైబర్ గ్రిడ్లో జీతాలు తీసుకుంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లలో పనిచేస్తున్నారు. కొంతమంది డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, మరి కొంతమంది వారి ఇంట్లో పనిచేస్తున్నారు. వీరందరినీ కూడా మొదటి విడతగా తొలగించే ప్రక్రియ చేశాం. ఆ తర్వాత ఫైబర్ గ్రిడ్లో ఒక్కొక్కరిగా తొలగించుకుంటాం. ఇప్పటికీ 410 మందిని, తర్వాత ఒక 200 మందిని పైగా తొలగిస్తాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మరికొంతమందిని కూడా తొలగిస్తామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు దాదాపుగా 1,260 కోట్ల రూపాయల రుణం తీసుకొని ఆ డబ్బులు ఏం చేశారో తెలియదు. అలాగే ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కాంట్రాక్టర్లు 900 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళారు. అంటే దాదాపుగా 2,200 కోట్ల రూపాయల అక్రమాలు పాల్పడినట్లు తాము ప్రాథమికంగా గుర్తించాము. అలాగే అప్పటి ఫైబర్ ఎండీ మధుసూదన్ రెడ్డి చేసిన అక్రమాలు, అలాగే 2019కి ముందు ఆయన ఆస్తులు, 2019 తర్వాత ఆయన ఆస్తులపై కూడా వివరాలు సేకరించి విచారణ కోరతామని చెప్పి కూడా ఫైబర్ గ్రిడ్ చైర్మన్ జీవీ రెడ్డి అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీ ఫైబర్ గ్రిడ్ అక్రమాల పుట్టగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో 14 నుంచి 19 వరకు ఫైబర్ గ్రిడ్లో దాదాపుగా
12 లక్షల కనెక్షన్స్ ఉంటే 19 నుంచి 24 వరకు మాత్రం 3 నుంచి 3.5 లక్షల కనెక్షన్లు తగ్గిపోయాయి. ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన కనెక్షన్లు పెరుగుతూ వస్తాయి, కానీ ఇక్కడ మాత్రం 12 లక్షల నుంచి 3 లక్షలకి గురించి అంటే దాదాపుగా 25% కలెక్షన్లు మిగిలిన 75% కలెక్షన్లు గల్లంతైన పరిస్థితి కనిపించింది. సో వీటన్నిటిపై కూడా సమగ్రమైన విచారణ చేపడతామని చెప్పి చైర్మన్ అయితే స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక ఉద్యోగుల తొలగింపు పరంపర అయితే మాత్రం ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.